అవును గంగా, ఇక్కడికి ఎప్పుడొచ్చావు? ఎవరితో వచ్చావు? నన్ను కాపాడడం కోసం మా బామ్మ తీసుకొచ్చినదమ్మగారు. ఊళ్ళో మా అమ్మ ఆపదలో ఉన్నది. ఏంటి గంగా, ఏమైంది? గూడెం కట్టుబాటు దాటినందుకు గట్టు మైసమ్మ గుడికాడ ఓ రాత్రి నిద్ర చెయ్యాల. అదే ఈ భైరమ్మ వేస్తున్న శిక్ష. గట్టు మైసమ్మ కాడికి పోనని నాకు మాట ఇవ్వు. ఆ అమ్మోరు తల్లి పంపకపోతే నే పోనమ్మా. నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళాలి అమ్మగారు. మా అమ్మని కాపాడుకోవాలి. గంగా, ఏంటండి ఇంత క్రూరత్వం? పసిపిల్లని చంపాలనుకుంటుంది. అదసలు మనిషేనా? కాదని తెలుస్తోంది కదా రాజేశ్వరి. అలాంటి దాన్ని వదలకూడదండి. పాపం వీళ్ళమ్మ బిడ్డ కోసం చావడానికి సిద్ధపడింది. మీరు బాధపడకండి. పోలీస్ స్టేషన్కి వెళ్తే మీ అమ్మాయి ఉంటుంది. ఏంటి గంగా? నిజమే జమీందారు బాబు. మీ అమ్మాయి గారిని చూశాను, కలిశాను. మిమ్మల్ని పట్టుకోవడానికి దొంగలు ఎంటబడినారు. వాళ్ళ నుంచి తప్పించుకున్నాం. తర్వాత పోలీసులు వచ్చి మీ అమ్మాయిని తీసుకెళ్లారు. నేను అమ్మ కోసం వచ్చేసాను. తను ఆడే ఉంది. శివండి, వెళ్దామండి. నా బిడ్డను చూడాలి. దానికేం కాలేదు, బాగుందని నాకు తెలియాలి. వెళ్దాం రాజేశ్వరి, ఇప్పుడే వెళ్దాం. పదండి. గంగా, నువ్వు కూడా మాతో రమ్మా. పదమ్మా. మీ అందరికీ తెలుసు ఈ భైరమ్మ మాటే శాసనమని. కాని తల పొగరుతో ఈ గౌరీ నా మాటని ధిక్కరించింది. గంగని గూడెం దాటించి తప్పు చేసింది. అందుకే నేనీ గౌరికి 10 కొరడా దెబ్బలు శిక్ష వేస్తున్నాను. ఇది మీకు నచ్చినా నచ్చకపోయినా జరుగుతాది. సాంబా, శిక్ష అమలు చెయ్యి. నేనా? నువ్వే కొట్టాలా? నా వల్ల కాదు భైరమ్మ, నేను కొట్టలేను. నా మాట కాదంటే నీ పెళ్ళాంతో పాటు నీకు శిక్ష పడతాది. వద్దు మావా, నువ్వు కొట్టకపోయినా నాకు శిక్ష తప్పదు. కానీ నా కోసం నువ్వు కొరడా దెబ్బలు తినొద్దు. నా మాట విని ఈ భైరమ్మ చెప్పినట్టు నన్ను కొట్టు. ఎట్టా కొట్టమంటావే? నిన్ను కొట్టే కంటే నీతో పాటు తన్నులు తింటవే నాకిట్టం. వద్దు మామా, నన్ను కొట్టు మామా. కొట్టు భైరమ్మ, నీ పగ తీరేదాకా, నీ కడుపు మంట చల్లారేదాకా కొట్టు. కొట్టు మామా, నీకేమైనా పిచ్చా? నువ్వు కొడితే నాకు ఒకటే శిక్ష పడుతుంది. అదే నాకంటే ముందు నిన్ను కూడా కొడితే 2 శిక్షలు పడతాయి మామా. వద్దు మామా, నన్ను కొట్టు మామా. నేను కొట్టలేనే. మామా, కొట్టుకుంటే నా మీద ఒట్టే. గౌరీ, అయ్యారే, ఒట్టు పెట్టుకుని కొట్టమని అడుగుతా ఉన్నది. కొట్టు సాంబా, కొట్టు. తీసుకో. చావుకైనా అర్థముందా? బ్రతుకు విలువ తెలిసాక
నవ్వుతావేంటి? నా బదులు నువ్వెడుతున్నావు కదా మావా. కొట్టాల్సింది నన్ను. నిన్ను కొట్టినా నన్ను కొట్టినా దెబ్బ నాకే తగులుతుంది. అందుకే అందుకే నన్ను నేను కొట్టుకుంటున్నా. ఆగు సాంబా. పుల్రాజు, బైరమ్మా, పెండ్లాన్ని కొట్టడానికి సాంబడికి చెయ్యి రావట్లేదు. నీ చేతికి పని చెప్పు. అలాగే బైరమ్మా. వద్దు పులిరాజు, చచ్చిపోతే. చావాలనే కదరా కొట్టేది. లాగరా పుల్రాజు. రావట్లేదు బైరమ్మా. లాగు. పుల్రాజు లే. లేసి ఆ తాడు తీసుకుని ఈ భార్య భర్తల్ని దాన్ని కొట్టు. కొట్టు. చెప్పేది నీకే, కొట్టు. భయపడతావేంది? కొట్టు. ఆగండి. అమ్మా బైరమ్మా, మీ కాలు మొక్కుతానమ్మా, కొట్టద్దని చెప్పండి అమ్మా. పుల్రాజు, గౌరి, ఏంది ఏంది ఇదంతా? గంగ కోసం నువ్వు తన్నులు తింటావు, నీ కోసం ఈడి తన్నులు తింటావు. అవసరమా? నేనేమైనా పరే వాళ్ళ కోసం దెబ్బలు తింటున్నానా? నా బిడ్డ కోసమేగా. దానికోసం 10 100 కరోనా దెబ్బలు తినమన్నా తింటాను, సావమన్నా సత్తాను. బిడ్డ 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 అదేమైనా నీ సొంత బిడ్డ? నవ మసాలు మోసి కన్నావా? ఏంటత్తమ్మ నువ్వు అనేది? అవునే, అవును, అది నీ సొంత బిడ్డ కాదు, అది నీకు పుట్టలేదు. ఏం జరుగుతుందత్తమ్మా? నీ కొడుకు కోసం నా కూతుర్ని పరాయిదాన్ని సెత్తున్నావా? అది కాదే. వద్దత్తమ్మా, వద్దు. రక్తం పంచి జన్మనిచ్చిన బిడ్డని నీ రక్తమే కాదు అంటే నాకు శిక్ష వెయ్యొద్దు అనే అంత పిచ్చిదాన్ని కాదత్తమ్మా. గంగా నా బిడ్డ, నా రక్తం పంచుకొని పుట్టిన బిడ్డ కాదని నువ్వు కాదు కదా. ఆ దేవుడు చెప్పినా నేను నమ్మను. నన్ను నన్ను కాపాడాలని అబద్ధం చెప్తున్నావని నాకు అర్థమైనది. కానీ ఇంకెప్పుడు అట్టండి మాటలు చెప్పకు. చెప్పి నీ మర్యాద పోగొట్టుకోకు. బాగుంది. మీ అత్తా కోడళ్ల నాటకం చాలా బాగుంది. నీ బిడ్డని ఊరు దాటించినందుకు ఈ శిక్ష సరిపోతుంది. ఇవ్వండి.
ఆగండి. కథ ఇంతటితో అయిపోలేదు గౌరమ్మ. ఏ రోజు గంగ తిరిగొస్తాదో ఆ రోజు దానికి ఇదే శిక్ష పడతాది. పోండి. నీకు అసలు బుద్ధుందా? పారిపోయింది మామూలు పిల్ల కాదయ్యా, జమీందారు కూతురు. ఆవిడకి ఈ విషయం తెలిసిందంటే మ్యాటరు మినిస్టర్ వరకు పోతుంది. సారీ సార్. ఎస్ఐ గారు నమస్తే మేడం, కూర్చోండి. పర్వాలేదు, మా అమ్మాయి మంగని పిలిపించండి, మేము తీసుకువెళ్తాం. మంగ అంటే నోరు తెరుస్తారేంటి? ఏమన్నా అల్లరి చేసిందా? అంటే అది చిన్నపిల్ల, పైగా గారాబం ఎక్కువ. తెలియక ఏదైనా అల్లరి చేస్తుంటే. అయ్యో అలాంటిదేం లేదు మేడం. కాకపోతే యాక్చువల్ గా మంగ మీ అమ్మాయిని తెలీదు. తెలిసే లోపే తను ఎక్కడి నుంచి వెళ్ళిపోయింది. వాట్? వెళ్ళిపోయిందా? వెళ్ళిపోవడం ఏంటండి? సారీ మేడం, అనుకోకుండా. వాట్ రబిష్ ఆర్ యూ టాకింగ్? నేను ఇప్పుడే హోమ్ మినిస్టర్ గారితో మాట్లాడతాను. సారీ మేడం. నో ఎక్స్క్యూజెస్. ఇంత నిర్లక్ష్యం ఏంటి? పాప కనపడడం లేదని కంప్లైంట్ ఇచ్చినా పట్టించుకోలేదు. చేతికి దొరికిన పాపను వదిలేస్తారా? ఇంత నిర్లక్ష్యమా? మీరు డ్యూటీ చేస్తున్నారా, నిద్రపోతున్నారా? రాజేశ్వరి, నా బిడ్డ దొరికిందిలే అనే ఆనందం తీరకముందే మళ్ళీ అది కనిపించడం లేదంటే ఎంత నరకమో నాకు తెలుసు. 24 hours లో మీ పాపను మీకు అప్పగించే బాధ్యత నాది మేడం. నేను నమ్మను, మిమ్మల్ని కూడా వదలను. రాజేశ్వరి, 24 hours లో వెతికి అప్పగిస్తామంటున్నారుగా. అప్పటికే అప్పగించకపోతే అప్పుడు చూద్దాం. ప్లీజ్ మేడం, మా ఉద్యోగాలు పోతాయి. ఒక్క ఛాన్స్ ఇవ్వండి. సరిగ్గా 24 గంటల్లో నా బిడ్డ నాకు కనపడకపోతే ఆ తర్వాత జరిగేదానికి నేను బాధ్యుణ్ణి కాదు. పద రాజేశ్వరి. భయపడకు రాజేశ్వరి, మంగకేం కాదు. అది నాకు కనపడే వరకు నా భయం పోదండి. ఎక్కడుందో ఎలా ఉందో. ఎందుకండి, ఎందుకు మనకి ఇలా జరుగుతోంది? బాధపడకు రాజేశ్వరి, వచ్చిన కష్టం కలకాలం ఉండదు. మన బిడ్డ మన దగ్గర చేరుకుంటుందని నాకు నమ్మకం ఉంది. నువ్వు ధైర్యంగా ఉండు. ధైర్యంగా ఉండండి అమ్మగారు. మైసమ్మ తల్లి మీ అమ్మాయిని మీ కాడికి తెస్తుంది. ఆ చల్లని తల్లి మీ బాధను తీరుస్తాది. నేను చెప్తున్నాను కదా, నమ్మండి. నీ మనసు నిండా బాధను పెట్టుకుని నాకు ధైర్యం చెప్తున్నావా గంగా? ఒకరికి ధైర్యం చెప్పటంలోనే బాధని కొంచెం పోగొట్టొచ్చని మా అమ్మ ఎప్పుడూ చెప్తుంది. అందుకే నన్ను కాపాడడం కోసం ధైర్యం చేసి తన ప్రాణాల మీదకి తెచ్చుకుంది మా అమ్మ. నన్ను మా ఊరికి పంపించండి అమ్మగారు. మా అమ్మని కాపాడుకుంటాను. గంగా, నువ్వు వెళితే నిన్ను చంపేస్తారమ్మా. మా అమ్మ బతుకుతుందిగా అమ్మగారు. గంగా, అవునమ్మగారు, మా అమ్మ బతకడమే నాకు కావాలి. నేను చచ్చిపోయినా పర్వాలేదు. పంపించండి అమ్మగారు. పొద్దుపోతాంది. రాత్రి అయినాదంటే మా అమ్మ గట్టు మైసమ్మ గుడి కాడికి పోతాది. ఆడ పులులు తిరుగుతాయి.
మా అమ్మను చంపేస్తాయమ్మా. అలా జరగకూడదు అమ్మగారు. నాకు పడిన శిక్షకు మా అమ్మ పానం పోకూడదు. మా అయ్య జీవితాంతం బాధపడకూడదు. అసలే బైరమ్మ కాడ అప్పు చేసి బానిస బతుకుతున్నాడు. నిన్ను ఒంటరిగా పంపలేను గంగా. పోయేది ఒంటరిగానే కదమ్మగారు. పోతుంది అందుకేగా. అమ్మని బ్రతికించుకోవాలమ్మగారు. పంపండి అమ్మగారు. గంగా, ఇంత చిన్న వయసులో నీ ప్రాణాన్ని పణంగా పెట్టి మీ అమ్మని కాపాడాలని ఆలోచిస్తున్నావే. ఎంతో పుణ్యం చేసుకుంటేనే గాని నీలాంటి బిడ్డలు కలుగురు. నీలా తల్లిదండ్రుల కోసం తల్లడిల్లే బిడ్డల్ని కనాలంటే రాసి పెట్టుండాలి. ఆ భాగ్యం మీ అమ్మా నాన్నలకి దక్కింది. అవును గంగా, మేము నీతో పాటు మీ ఊరు వస్తాం. మీ అమ్మగారినే కాదు, నిన్ను కాపాడబోతున్నాం. అవసరమైతే మీ నాన్నగారు చేసిన అప్పు చెల్లించి ఆయన బానిస సంకెళ్లు తెంచేస్తాం. ధైర్యంగా ఉంది గంగా. మీ అమ్మగారికి ఏమీ కాదు. మనం వెళ్తున్నాం. ఆ బైరమ్మ చేతులు ఇరిగిపోను, దాని కాళ్ళు పడిపోను, అది నాశనం అయిపోను. వదిలేయత్తమ్మా. గంగను పట్నం పంపించి నేను తప్పు చేసినా అందుకే నాకు సిచ్చేసినది. అవును, గంగెట్టా ఉన్నది? ఆ, ఆ, దానికే వాళ్ళ మామ కాడ దర్జాగా ఉంది. అవునా, గూడానికి వస్తానని గొడవ చేయలేదా? ఆ, ఆ, పట్నం వెళ్ళాక గూడానికి వచ్చేస్తాను అనింది. నేను 2 రోజులు ఉండమంటే 6 రోజులు ఉండొస్తాను అనింది. అట్టాగా, పోనీలే. నన్ను వదిలి ఉంటదో లేదో అని కంగారు పడ్డా. అది అక్కడ ధైర్యంగానే ఉందన్నావుగా, నాకు కాస్తంత ధైర్యంగా ఉంది. ఆ, ఏం కంగారు పడకు, 2 రోజులు దొరికిపోద్దులే. దొరకడమేంది? ఆ, 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 అదే తిరిగి వచ్చేస్తుందిలే అంటన్నా. అట్టనా? ఆ, మా గంగే ఆడుందో ఏమో, అది కనబడలేదని చెప్తే మా గౌరీ దిగులతో చచ్చిపోతాది. అందుకే అబద్ధం చెప్పిన. 2 రోజుల్లో మా అల్లుడు ఎతికి పంపిస్తాడనే ధైర్యంతో ఉన్నా. తొందరగా పంపించు స్వామి. పాపా, ఆగు. పాపా, నువ్వు జమీందార్ రాజేశ్వరీదేవి గారి కూతురు కదూ? మా అమ్మే కాదు, నేను జమీందార్నే. ఆ, అది తెలుసు. కానీ నువ్వు ఈ అడవిలోకి ఎందుకు వచ్చినావు? జంతువులు కూడా నా జమీందారునని చెప్పడానికి వచ్చిందేమో. నువ్వు ఆగత్తమ్మా. అమ్మా, నీతో పాటు మీ వాళ్ళెవరు రాలేదా? లేదు. అంటే ఈ అడవిలోకి నువ్వు ఒక్కదానివే వచ్చినావా? నేను రాలేదు. మరొచ్చిందెవరో నీ ఆత్మ. అత్తమ్మా, పిల్లని చెప్పనిస్తావా? సారీ చెప్పు. ఎవరో ఎత్తుకొచ్చారు. ఏంది, ఎత్తుకొచ్చినారా? ఎవరు? తెలీదు. మా ఊర్లో ఎవరో ముసుగు వేశారు. గృహ తప్పి పడిపోయాను. కళ్ళు తెరిచి చూస్తే ఈ ఊరిలో ఉన్నాను. మా ఊరు వెళ్ళడానికి దారి తెలియక ఇలా అడవుల్లో తిరుగుతున్నాను. అయ్యో పాపం. అమ్మా, నువ్వేం భయపడకు. మీ ఊరికి నేను పంపిస్తాను, సరేనా? మనమెట్ట పంపిస్తామే? పాపం అత్తమ్మా, తల్లి కోసం ఆ బిడ్డ ఎంత అలమటెత్తుందో చూడు. ఆహా, నీకు చెప్పిందా తల్లి కోసం అలవాటెత్తనానని? నాకు అర్థమవుతోంది. అమ్మా, నాతో రా, మీ ఊరికి తీసుకుపోతాను. పద, రా అత్తమ్మా. ఏమైంది? మీరు ఎక్కడికి వెళ్తున్నారు సార్? అమ్మోరుగూడానికి వెళ్తున్నాం. సారీ సార్, ఆ వైపు వెళ్ళలేరు. దారి మధ్యలో వాగు పొంగిపోయింది సార్.
ఎందుకు వెళ్ళలేము? దారి మధ్యలో వాగు పొంగింది మేడం. వెహికల్స్ అన్ని వెనక్కి పంపిస్తున్నాం. అలాగా? వేరే రూట్ ఏమైనా ఉందా? లేదు మేడం. కానీ మేము వెళ్ళాలి. రిస్క్ చేయకండి సార్. లాస్ట్ టైం 2 కార్లు కొట్టుకుపోయినాయి. అది చాలా డేంజర్. ఓకే, లేదు, నన్ను పోవాలా, మా అమ్మని చూడాలా. దారి లేదంటమ్మా. అడ్డదారిలో వెళ్ళొచ్చు. కానీ అడవిలో జంతువులు ఉంటాయి. అది ఇంకా డేంజరు. పైగా 30 కిలోమీటర్లు నడవాలి. నేను నడుస్తా. మా అమ్మ కోసం ఎంత దూరమైనా ఎంత కట్టమైనా పోతా.